మే నెల నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కొత్త రేషన్ కార్డులో క్యూఆర్ కోడ్, ఇతర భద్రతా ఫీచర్లు ఉంటాయని వెల్లడించారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సేవలు అందించే విధంగా రైతాంగానికి ఏ విధంగా మేము కృషి చేసి అండగా నిలబడ్డాం, అదేవిధంగా మహిళలకి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము చేసిన కార్యక్రమాల గురించి మార్చి 31వ తారీఖుకి ఒక చాప్టర్ ముగిసింది కాబట్టి ఆ వివరాలు మీ అందరితో పంచుకోవడానికి, ఈ రోజు నుంచి మళ్ళీ కొత్తగా ప్రారంభమయ్యే రెండో విడత గురించి మీతో వివరించడానికి ఇది ఒక చక్కటి అవకాశంగా మేము భావించి ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం. ముందుగా ఈ కార్యక్రమం ఇంత సజావుగా రాష్ట్ర ప్రజానికానికి కనివిని రీతిలో ఇంతమంది లబ్ధిదారులకి మేము సహాయం అందించగలిగామంటే అది ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, పట్టుదల. అదేవిధంగా ప్రతి అడుగులో కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా పేదరికంలో ఉన్న కుటుంబాన్ని మనం ఆదుకోవాలి అనే తపనతో పనిచేసిన తీరుతోటి ఒక మార్పు మేము తీసుకురాగలిగాం. ముందుగా రైతాంగానికి మేము అందించిన సహాయం గురించి ప్రస్తావిస్తాను. ఖరీఫ్ మాసం నిన్నటితో ముగిసింది. ధాన్యం కొనుగోలు గతంలో ఎప్పుడు లేని విధంగా 35,93,443 మెట్రిక్ టన్నులు ధాన్యం ఖరీఫ్ మాసంలో కొనుగోలు చేశాం. ఇది కేవలం కొనుగోలు చేయడమే కాదు, ఒక కొత్త ఆలోచనతోటి, కొత్త విధానాలతోటి, సంస్కారాలతోటి ఎప్పుడు లేని విధంగా రైతుకు ఒక భరోసా కల్పించి 48 గంటల్లోనే మీ ఖాతాల్లోకి నగదు జమ చేస్తామని మాట ఇచ్చాం. కానీ వాస్తవంగా 24 గంటల్లోపే 8,279 కోట్ల రూపాయలు మన రైతుల ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము జమ చేశాం. సంస్కరణలో భాగంగా గతంలో ఎంత దుర్మార్గంగా వాళ్ళకి కావలసిన మిల్లులకి ధాన్యం తోలుకున్నారో, ఏ విధంగా అవినీతి జరిగిందో, ఏ విధంగా రైతుల్ని 5-6 రోజులు మిల్లుల దగ్గర పోయి పడిగాపులు కాసి లారీల కింద నిద్రపోయిన పరిస్థితుల్ని దాటే విధంగా ఒక కొత్త మార్పు తీసుకొచ్చాం. అన్నిటికన్నా ముఖ్యమైనది రైతుకే అవకాశం కల్పించాం. మీరు ఏ మిల్లుకి అమ్మాలనుకుంటే ఆ మిల్లుకి మీరు అమ్ముకోవచ్చు. గతంలాగా ర్యాండమైజేషన్ అని కంప్యూటర్లో ఎవరు తెలియని విధంగా కావాల్సిన మిల్లులకే వాళ్ళు ఏ విధంగా ధాన్యం తోలుకున్నారో దాన్ని అధిగమించి ఈ కార్యక్రమం చేశాం. వీటితో పాటు భారతదేశంలోని మొట్టమొదటిసారి వాట్సాప్ ద్వారా ధాన్యం అమ్ముకునేటట్టు రైతులకి మనం అవకాశం కల్పించాం. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 70,000 మంది రైతులు ఈ వాట్సాప్ ద్వారా ఎంత ధాన్యం పండించగలిగారు, వాళ్ళ సర్వే నంబర్లు వివరాలు ఇవ్వగానే ఇమ్మీడియట్గా మీరు ఏ మిల్లుకి తోలుకుంటారనేది అవకాశం కల్పించి వాళ్ళే బుకింగ్ చేసుకునే విధంగా ఈ వాట్సాప్ ద్వారా సుమారు చివరికి 16,000 మంది రైతులు పూర్తి స్థాయిలో ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే విధంగా ఈ వాట్సాప్ని మేము అమలు చేశాం. జీపీఎస్ విధానం తీసుకొచ్చాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సమీక్షించడానికి క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు గంగూర్ అనే గ్రామం కృష్ణా జిల్లాలో ఆ రోజున గోతాల విషయంలో కూడా కొంతమంది నాణ్యత లేదనే భావన వ్యక్తపరిచినప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా గోతాల లోటు లేకుండా ఆ మార్పు తీసుకొచ్చి గన్నీ బ్యాగ్స్ కూడా మేము ప్రతి ఒక్కరికి అందించడానికి జిల్లాల వారీగా సమీక్షించుకుంటాం. రాష్ట్రంలో ప్రతి నెల పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక పబ్లిసిటీ ఈవెంట్లా నిర్వహిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ చర్చించబడతా ఉన్నాయి. నేను నిన్ననే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కొన్ని విలేజెస్ తీర ప్రాంతాల్లోకి పాకల, కొండేపి నియోజకవర్గం, సింగరాయకోట మండలం పాకల అనే ఒక విలేజ్లో తీర ప్రాంతం పట్టపోళ్ళు, పల్లెలు, పట్టపోళ్ళు, సముద్ర తీరంలో ఉండేటువంటి గ్రామస్తులు మాకు ఇస్తామన్న 20,000 ఎడిపోయినా మమ్మల్ని వేటకని పోమంటారా లేదా డబ్బులు ఇస్తారా? వేటకు పోవద్దన్నారు, డబ్బులు లేవు. ఏప్రిల్ ఇస్తారంట, ఎప్పుడు ఇస్తారో తెలియదు.
మేము పస్తులుండే కానీ వీళ్ళ మాటలు నమ్మి మేము పస్తులుంటే పోతాం బాబు అని చెప్పుకునే ఒక వాతావరణం అని ఏం చర్చిస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు తను చెప్పినట్టుగా ఏది చెప్తే అది టైం ప్రకారం టంచనుగా మాకు అకౌంట్లు వేసేవాడు. కానీ ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతిదాన్ని జోవియల్గా మాట్లాడుకునే, అబ్బా ఏం సారాయండి, ఎంత ఇచ్చాడండి, ఫుల్ అండి అంటే ఒక ఏహి భావంతో ఎగతాళిగా, అదేదో పాత సినిమాల్లో జోకర్స్ మాట్లాడే విధంగా ప్రజలే ఈరోజు జోకులు వేసి మాట్లాడుకునే విధానం ఈ పార్టీకి, ఈ ప్రభుత్వానికి అర్థమవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోమని మాత్రం కోరుతున్నాను. సరే, ప్రజలంటే అలా మాట్లాడుకున్నారు, కానీ అసలు ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 1వ నెల, 1వ తేదీ ప్రతి నెల ఆయన పోయినట్టుగానే ఏదో ఒక ఊరు వెళ్ళటం, ఈరోజు కూడా ఒక ఊరు వెళ్ళి పర్చూరులో, నాకు తెలిసి పర్చూరు నియోజకవర్గం, అక్కడికి వెళ్ళి ఒక పబ్లిసిటీ ఈవెంట్ని స్టార్ట్ చేశారు. అంటే ఎవ్రీ మంత్ ఒక పెన్షను లేదా ఒక బర్రెో ఒక గొర్రెో లేకపోతే ఒక ఊరిలో శాంక్షన్ చేయటం, దాని నెలలంతా ప్రచారం చేసుకున్న కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకున్నారు వీళ్ళు. బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. బట్ వాస్తవాలని చెప్పమని మాత్రమే మేము కోరుతున్నాం. వాస్తవాలకు అతీతంగా మాట్లాడే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ప్రజలు నాకు తెలిసి రిసీవ్ చేసుకోవట్లేదు. మీరు చూడండి, ఎండ్ రిజల్ట్ మీకేం కావాలంటే, సపోజ్ ఇక్కడ మనం ఇన్పుట్ ఇస్తే మధ్యలో ప్రాసెస్ జరిగి తర్వాత అవుట్పుట్ రావాలి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర తోలుకొచ్చిన జనాలలో అవుట్పుట్ కోసం వాళ్ళ కళ్ళల్లో కనీసం ఆనందం కానీ, లేకపోతే వాళ్ళ ముఖం మీద కాస్త చిరునవ్వు కానీ ఎక్కడ లేదు. ఏమైనా నిజం చెప్తాడా ఇతనని ఒక ఆలోచనతోటి వాళ్ళు చూస్తూ ఉన్నారు. నేను ఇక్కడ నా ప్రెస్ మీట్ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తను దాదాపు 1.5 అవర్ మీటింగ్లో కేటాయించినటువంటి సమయం మొత్తం తప్పులతోటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కన్నా ఇతను హిమాలయ పర్వతాలంత ఎత్తుగా నేను చేస్తున్నాను, కానీ అది మరుగుజ్జు అనేది అందరికీ తెలుసు. ఆ ప్రయత్నం ఏం చెప్పాడంటే, రావటమే ఆయన పెన్షన్లు ఎత్తుకున్నాడు. పెన్షన్స్ అసలు ఈరోజు నేను ఎంత ఇస్తున్నానంటే, ఆయన 33,100 crores అంటే 33,100 కోట్ల పెన్షన్స్ నేను ఈ సంవత్సరానికి ఇస్తున్నానని చెప్పాడు. కానీ పాపం ఆయన బడ్జెట్లో ఎంత పెట్టాడంటే, దాన్ని ఈ 33,100 కోట్ల రూపాయలని బడ్జెట్లో ఎంతవరకు చూపించాడంటే, విశాఖపట్నంలో ఎంవీపీ కాలనీ, మధురవాడ, మిథులాపురి లేఅవుట్లకు దీటుగా రామవరం పంచాయతీ గంగసాని అగ్రహారం లేఅవుట్ను అభివృద్ధి చేసి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఫలసాయాన్ని సైతం వదులుకుని 245 ఎకరాల భూములిచ్చిన రైతుల 9 ఏళ్ల ఎదురుచూపులకు తెరపడిందని ఆయన పేర్కొన్నారు. హైవే నుంచి లేఅవుట్కు 80 అడుగుల రోడ్డును నిర్మించాలని అధికారులకు సూచించారు. ఎన్నో ఏళ్ల క్రితం భూములిచ్చి దాని ద్వారా రావాల్సిన లబ్ధి కోసం ఓపికగా ఎదురుచూస్తున్న రైతులకు మరింత లాభం కలిగేలా నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మున్సిపల్ మంత్రి పి నారాయణ తనకు చెప్పారన్నారు. గూగుల్, టీసీఎస్ వంటి అనేక అత్యున్నత సంస్థలు విశాఖకు రానున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో నివేదన స్థలాలకు డిమాండ్ పెరుగుతుందని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన లేఅవుట్ అభివృద్ధి పనులు మొదలు పెట్టాలని కోరారు. ఏదైతే అప్పటి నుంచి కూడా భూములు వాళ్ళకి ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఇచ్చిన హ్యాండ్ ఓవర్ చేసుకొని మనం పంట కూడా వేసుకోకుండా ఇబ్బంది పడ వచ్చాం. బట్ అయిపోయింది. మనం కనీసం ఇప్పటికే తిరిగేదో కన్క్లూజన్ కావాలి అని చెప్పి మనం మాట్లాడుకోవడం. అదేవిధంగా కమిషనర్ గారు కూడా 4-5 సార్లు ఆ ఏరియాకి వచ్చి అందరితో మాట్లాడటం, మీకు త్వరగా మంచి లేఅవుట్ వేసి త్వరగా డెవలప్ చేస్తామని చెప్పి ఆయన కూడా చెప్పడం. మీరు కూడా రైతులు కొంత రకాలుగా రైతులకు వచ్చారు. చాలాసార్లు అడిగారు, సార్ ఇదేళ్ళు మాకు నష్టపోయాం, మాకు ఏదైనా ఎక్స్ట్రా ఇవ్వండి అని చెప్పి కూడా ఆ విషయాన్ని గౌరవ మంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లి చెప్పాం. అమరావతిలో రైతులకి భూములు తీసుకున్న తర్వాత వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా ఇంతని ఒక రెంట్ కింద ఇచ్చేవాళ్ళు. ఇట్లానే లేవుగా చేద్దామా అంటారు. అలాగే ఎంపీ అధికారులు కూడా చెప్పడం జరిగింది. సరే, దానికి ప్రధానంగా నేను ఇప్పుడు మీ స్థానిక నాయకులతో మాట్లాడిన తర్వాత, గ్రామ పంచాయతీతో మాట్లాడిన తర్వాత ఏంటి మనకు ఏం చేస్తే బాగుంటుందంటే మీరు కొన్ని పాయింట్స్ చెప్పారు. అట్లాగే ఒక రెప్యుటేషన్ కూడా తీసుకొచ్చారు. చదివిన మీరు కమిషనర్ మిత్రులు కానీ నాకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి ప్రధానంగా ఏం లేదంటే వాళ్ళు మనం దాని ఎట్లా కొంచెం ఎక్స్ట్రా కావాలి. కాకపోతే మనం మినిస్టర్ గారితో మాట్లాడినప్పుడు దీంతో కూడా మనం మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే, ఏదైతే మనం ప్రభుత్వం నుంచి లేఅవుట్ డెవలప్ చేయాలో
ఆ రోడ్లు అప్రోచ్ రోడ్లు చేయాలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలో, ఇవన్నీ కూడా ఒక టైం ఫ్రేమ్ పెట్టారు. మరి ఇప్పటికే దాదాపు 10 ఏళ్ళు అయిపోయింది. కాబట్టి అట్లా సంవత్సరాలు కాకుండా దాన్ని ఎన్ని త్వరగా అంటే నెల వేస్తామా, 2 నెలలు వేస్తామా, 3 నెలలు వేస్తామా టైం ఫ్రేమ్ పెట్టి ఆ అప్రోచ్ రోడ్డు కానీ, తర్వాత ఏదైతే రైతులు చేస్తున్న ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్కి సంబంధించిన లేఅవుట్ డెవలప్మెంట్ కానీ, తర్వాత ఇంట్లో ఒక 20 ఎకరాలకు సంబంధించి ఎంక్రోచ్కి సంబంధించిన ల్యాండ్ ఇచ్చుకుంటుంది, దానికి సంబంధించి ఒక డిసిషన్ తీసుకుని దానికి సంబంధించి కానీ ఈ మొత్తం కూడా మనం కంప్లీట్గా ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకొని ఆ రైతులకు కూడా చెప్పగలిగితే మనం వెంటనే వర్క్ కూడా స్టార్ట్ చేయొచ్చు. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది, ఎందుకంటే ఇది ఒక మంచి హబ్గా తయారు కాబోతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని గాజువాక చిన్న గంట్యాడులో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు హాజరై పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా పల్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా పెన్షన్లు అందజేసిన ఘనత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుదే అని అన్నారు. కూటమి ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్క పెన్షనర్లకి పెన్షన్లు అందజేస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పుచ్చ విజయ్ కుమార్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాసరావు, వార్డు అధ్యక్షులు అక్కిన లక్ష్మణరావు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి 1వ తారీఖు కనుక డిస్ట్రిబ్యూట్ చేయడానికి పాత చిన్నగంటాడ గ్రామం మరి ఎస్సీ కాలనీలోకి రావడం జరిగిందండి. ఇక్కడ అందరినీ కనుక్కున్నాం, అందరూ హ్యాపీగా ఉన్నారు. తెల్లవారిసరికే మాకు వస్తుందని చెప్పేసి 1వ తారీఖునే పెన్షన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారు. అది ఫాలో అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా రాష్ట్రానికి అప్పులు తీరిపోయి మెరుగైనటువంటి పెన్షన్ ఇంకా వచ్చేటట్టుగా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆర్థికంగా ఎంత ఇబ్బందులు ఉన్నా సరే 1వ తారీఖున పేదవారి చేతిలో పెట్టాలి, అవ్వాతాతల చేతిలో పెట్టాలి, వికలాంగుల చేతిలో పెట్టాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయడం, అలాగే ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి అటు సంక్షేమాన్ని, ఇటు మౌలిక వసతుల్ని, అలాగే సేవా కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిలో స్వర్ణాంధ్రప్రదేశ్ నడిపించే విధంగా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ చివరిగా ఈ పెన్షన్ని అంటే తెలుగుదేశం పార్టీ ఈ పెన్షన్ని ఇంట్రడ్యూస్ చేసిన దాని సంగతి అందరూ గమనించాలి. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా 35 రూపాయలు పెన్షన్ పెట్టారు. ఆయన అందుకే నిజంగానే తెలుగుదేశం పార్టీ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు సంక్షేమానికి ఆద్యుడిగా మనం భావించవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నారు. అందరికీ నమస్కారం.